శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతభ్యో నమః. మహత్తస్తు మహత్తస్తు సుమకచ్చ కపిలోకచకర్ణక లంబోదరచ్చ దోమకి గణజక్ష పాలచంద్ర గజానన వక్రతున్న స్వరపకర్ణ హారంభో స్కంద పూర్వజ. శ్రీ మహాగణపతభ్యో నమః. సర్వభ్యో నమః. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిశ్చ రాహవే కేతవే నమ. నవగ్రహ దేవతభ్యో నమ. సర్వభ్యో నమ. పరదేవతభ్యో నమ. సదాశివ దేవతభ్యో నమ. శ్రీ గురు సర్వకారణభూత శక్తి గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురువే నమ. అఖండమండలాకారం వ్యాప్తం చరాచరం నారాయణ సమారంభం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. శ్రీ గురు సర్వకారణభూత శక్తి మద్గురుత్రేదాతభ్యో నమ. గురుమండలదాతభ్యో నమ. గురు పరంపరభ్యో నమ. జయ శ్రీమాత. ప్రేక్షకులకు నా నమస్సుమాంజలులు. ఉగాది క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, శుభాశిష్యులు. ఉగాది క్రోధీనామ సంవత్సర ఉగాది సంవత్సర ఫలాలు అన్ని రాశులు తెలియజేసుకుందామండి. ముందుగా మేషరాశి ఫలితాలు చూద్దామండి. జయ శ్రీమాత. మేషరాశి అశ్విని 1, 2, 3, 4 పాదములు అశ్విని నక్షత్రం అవుతుంది. భరణి 1, 2, 3 పాదములు కూడా మేషరాశి అవుతుంది. కృత్తిక 1వ పాదం వరకు మేషరాశిలోకి వస్తుంది. వీరికి ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14 అయి ఉన్నది. రాజపూజ్యం 4, అవమానం 3. గురుగ్రహ సంచారం ఈ సంవత్సరం అంతా వీళ్ళకి జన్మం ద్వితీయాల్లో సంచరిస్తూ శుభుడే అవుతున్నాడు. శని ఈ రాశి వారికి లాభంలో సంవత్సరాంతం కూడా శుభుడే అవుతున్నాడు. రాహువు వీరికి వ్యయం అయి ఉన్నాడు. ద్వాదశంలో రాహువు అయి ఉన్నాడు. కేతువు షష్టమంలో కేతువు అయి ఉన్నాడు. కేతువు కూడా శుభుడై ఉన్నాడండి. జయ శ్రీమాత. ఈ రాశి స్త్రీ పురుషాదులకు భాగ్య వ్యయాధిపతి గురుడు ధనస్థానంలో ఉండటం వలన శని 11వ ఇంట బలీయంగా, రాహుకేతులు వ్యయము షష్టములందు ఉన్నందువలన అన్ని విధములుగా యోచన చేయగా ఏ రకమైన జీవనం చేయవారికైనా ధనాదాయం బాగుంటుంది. తమ అమూల్య కార్యముల పట్ల విజయం, వ్యవహార నిపుణత, యోచనా శక్తి కూడా బాగుంటుంది. శత్రుమూలకంగా అనర్థం సంవత్సర ప్రారంభంలో జరిగిన వ్యవహారంలో అన్ని పరిష్కారంలోకి వచ్చును. మొదటి నెల కొంత అసంతృప్తిగా ఉన్న హోదా, గౌరవం గల వ్యక్తుల పరిచయం వలన గృహ జీవితం నందు మంచి ప్రోత్సాహం కలుగును. ఏదో విధంగా ధనం చేతికందును. ఎటువంటి లోటుపాట్లు కలగవు. ఎంత ఆదాయం వచ్చినా మంచినీళ్ళ వల్ల ఖర్చు అయినప్పుడు కూడా శుభమూలకంగా అవుతుంది. చేతిలో సొమ్ము నిల్వ ఉండదు. రుణాలు చేయాల్సి వచ్చును. తీర్థయాత్రలు చేయుదురు. అంటే శుభమూలక వ్యయం వల్ల ఇటువంటి మంచి పనులు తీర్థయాత్రలు చేయటం ఆత్మబంధువుల యొక్క కొద్దిగా మరణ వార్తలు కొద్దిగా బాధ కలిగిస్తుంది. అలాగే కర్మకాండలు కూడా చేయవలసి వస్తుంది. ఆకస్మికంగా అనుకోకుండా దూర ప్రయాణాలు చేయవలసి వచ్చును. ఆరోగ్యం బాగుండను. గతంలో ఉన్న రోగాలు తగ్గుముఖం పట్టును. సుఖమైన ఆనందమైన జీవనం అనుభవించదురు. సంతానం వలన సౌఖ్యము, గృహములు, వివాహ శుభకార్యాలు తప్పగా జరుగును. స్థలం కొనుట లేదా గృహములు కొనుట తప్పగా జరుగును. గతంలో కొంత ఔన్నత్యమైన జీవితం అనుభవిస్తారు. ప్రభుత్వ సంబంధ కార్యములు 2వ నెల నుండి పూర్తగును. ఈ సంవత్సరం ఉద్యోగులకు శనిబలం వలన ప్రమోషన్స్తో కూడిన బదిలీలు జరుగును. కోరుకున్న చోట్లకు బదిలీ జరుగును. కుటుంబంతో కలిసి ఉందరు. ఆర్థికంగా నిలదొక్కుంటారు. కానీ ఆదాయానికి మించిన ఖర్చులు ఎదురగును. పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ కూడా ఉద్యోగంలో అవుతుంది. ఐటీ ఉద్యోగులకు అధిక జీతంతో మరో కంపెనీకి మారుదురు. ప్రైవేట్ రంగంలో ఉన్న చిరుద్యోగులకు తప్పనిసరిగా ఉద్యోగం లభించును. గృహ నిర్మాణాలు కూడా కలిసి వస్తాయి. ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు శనిబలం వలన చాలా బాగుంటుంది. ఎన్నికల్లో పోటీ చేయనట్లయినా విజయం సాధించగలరు. ప్రజల్లో అధిష్టాన వర్గంలో మంచి పేరు ఉంటుంది. ఖచ్చితంగా ఏదో ఒక పదవి పొంది అధికారం అనుభవించదురు. ఆర్థికంగా మాత్రం కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఈ సంవత్సరం ఈ రాశి కళాకారుల గురుబలం బాగుంది. ప్రజల్లో కూడా పేరును, గుర్తింపును పొందుతారు. టీవీ, సినిమా రంగం వారు, దర్శకులు, గాయకులు, రచయితలకు, టెక్నీషియన్స్లకు నూతన అవకాశాలు కలిసి వస్తాయి. జీవితంలో స్థిరపడగలరు. ఆదాయం బాగుంటుంది. ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల ద్వారా అవార్డులు పొందగలరు. ఈ సంవత్సరం వ్యాపారులకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఆశించిన లాభాలను పొందగలరు. నిర్మాణ రంగంలో ఉన్నవారికి విశేష లాభం. కిరాణా, హోటల్స్ మరియు చిరు వ్యాపారులకు మంచి స్థితి కలుగుతుంది. జాయింట్ వ్యాపారులకు భాగస్వాములతో సరైన అవగాహన ఉంటుంది. ఫైనాన్స్ వ్యాపారులకు అనుకూలమే.
రైస్ మిల్లర్స్కు ప్రభుత్వ నిర్ణయాల వల్ల లాభించును. ఆయిల్ వ్యాపారులకు విశేషంగా లాభించును. సరుకులు నిల్వ చేయవారికి లాభమే. బంగారం వెండి వ్యాపారులకు కూడా ఈ సంవత్సరము ఈ రాశి వారికి లాభమే. ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం బాగుంటుంది. గురుడు ద్వితీయంలోకి వస్తున్నాడు కనుక చదువుల పట్ల శ్రద్ధ పెరుగుతుంది. ఇతర వ్యాపకంలో ఉండవు. ఇంజనీరింగ్, మెడికల్, ఆసెట్, ఈసెట్, లాసెట్, పాలిటెక్నిక్, బీఈడి మొదలగు ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి ర్యాంకులు పొంది కోరుకున్న కాలేజీ సీట్లు పొందగలరు. క్రీడాకారులకు శని బలం వలన మంచి కలిసి వస్తుంది. ఈ సంవత్సరం వ్యవసాయదారులకు 2 పంటలు ఫలించును. రాహువు ప్రభావించి దిగుబడి తగ్గును. అధిక ధన వ్యయం, రుణాలు చేయవలసి వచ్చును. గృహంలో శుభకార్యాలు జరుగును. చేపలు, రొయ్యలు, చెరువులు వారికి దిగుబడి మిశ్రమంగా ఉండి సుఫలితాలను ఇస్తుంది. పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి మంచి లాభములు గత సంవత్సరం కంటే బాగుంటుంది. కౌలుదారులకు స్వల్పంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ సంవత్సరం ఈ స్త్రీలకు చాలా బాగుంది. అన్ని విధములుగా అనుకూలమే. మీ మాటకు విలువ పెరుగును. కుటుంబంలో అందరూ మీ మాట ప్రకారం నడుచుకుంటారు. బంధుమిత్రులు మీ తోటి వారి సలహాలు పాటించరు. మీ పేరుతో విలువైన వస్తువులు లభించును. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. గతంలో విడివిగా ఉన్నవారు కలుస్తారు. పుట్టింటి వారి తరపున సూతకములు కలుగు. ఉద్యోగం చేయని స్త్రీలకు ప్రమోషన్స్తో కొన్ని బదిలీలు జరుగును. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు మంచి యోగకాలంగా చెప్పవచ్చును. గురు శని బలం బాగుంది. రాహు వలన సూతకములు, పితృమాత, సోదర అరిష్టములు కలుగును. జీవితంలో ఔన్నత్యం కలుగును. కార్యలాభము కలిసి వస్తుంది. చేయవలసిన శాంతులు ఈ రాశి వారి సంవత్సరం 12 రాహువు సంచారం వల్ల మంగళవారంలో నియమాలు పాటించాలి. శనివారం నియమాలు పాటించాలి. ఆ రోజున మీ గ్రామంలో శివునికి అభిషేకం చేయడం, రాహు జపం చేయించడం, అలాగే దుర్గాదేవికి పూజలు చేయించడం, చండీ హోమం వీలైతే చేయించడం, చాలా శ్రీశైల క్షేత్ర సందర్శన చేయటం వల్ల మంచి జరుగుతుంది. అలా మాసావారీగా వీళ్ళ ఫలితం ఎలాగుంటుంది ఈ మేషరాశి వారికి అంటే, ఈ ఏప్రిల్ నెలలోన ఈ నెల యందు 1000 మంది జన్మంలో గురు గ్రహ సంచారం వల్ల ఊహించిన సంఘటనలు జరుగును. ఆదాయానికి మించిన ఖర్చులు, ఔషధ సేవ తప్పదు. చేయు వృత్తి వ్యాపారాలు అంతగా రాణించవు. ఇతరులకు పరామర్శలు చేయుదురు. మే నెలలో వీరికి ఆర్థిక సమస్యలు వెంటాడును. రుణాలు చేయవలసి వచ్చింది. ఇంట్లో ఉపయోగించే వస్తువులకు రిపేర్లు వచ్చును. భార్యాభర్తల మధ్య చిన్న తగాదులు వచ్చి వెంటనే సమస్య పోను. సోదరవర్గం విరోధాలు జాగ్రత్తగా యోచించి మసలుకోవాలి. ఆరోగ్యం బాగుంటుంది. పనులు త్వరితగతిగా పూర్తి చేస్తారు. ఈ మేషరాశి వారికి జూన్ నెలలో గ్రహ సంచారం అనుకూలంగానే ఉంటుంది. అన్ని రంగంలో వారికి యోగించను. విద్యార్థులకు సంతోషము, ఉద్యోగులకు ప్రమోషన్స్, కుటుంబ సంతోషం, సంఘంలో ఉన్నత స్థితి, వ్యవహార జయము, రాజకీయ నాయకులకు అధికారులు కలుసుకుంటారు. తీర్థయాత్ర ఫలప్రాప్తి, ఆదాయంకు లోటు ఉండదు. జూలై నెలలో ఈ రాశి వారికి మీ మాటకు ఎదురుండదు. అన్నింటా విజయమే. చేయు వృత్తి వ్యాపారం నుండి రాణించదు. కుటుంబ వ్యక్తుల మధ్య సఖ్యత, అనురాగం పెరుగును. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. వాహన సౌఖ్యం, నూతన పరిచయాలు, ప్రతి విషయంలో ధైర్యంగా ముందుకు దూసుకుపోగలరు. ఈ మేషరాశి వారికి ఆగస్టు నెల కూడా అనుకూల గ్రహ సంచారం అన్ని రంగం వారికి లాభించును. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్య లాభం, మనోధైర్యం పెరుగును. మాతృ సౌఖ్యం, వాహన సౌఖ్యం, సంతాన సౌఖ్యం, శత్రుపీడ నశించును. మాసాంతంలో అకారణంగా గొడవలు, అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడును. ఈ మేషరాశి వారికి సెప్టెంబర్ నెల యందు చేయు వృత్తి వ్యాపారాలు అనుకూలించును. వ్యవహార జయము, ఆదాయ వృద్ధి, ఇతరుల విషయంలో జోక్యం చేసుకున్నట, మాట పడుట, ప్రయాణమందు ఆటంకములు, 3వ ఇంట కుజిన వల్ల కార్యలాభము, స్త్రీ విషయంలో జాగ్రత్త ఉండాలి. దైవ సంబంధ కార్యములందు పాల్గొంటారు. సంతానానికి సౌఖ్యం కలుగుతుంది. ఈ మేషరాశి వారికి అక్టోబర్ నెల యందు మిశ్రమ ఫలితాలు ఉన్నవి. వ్యవహారములందు నష్టములు, ఆర్థిక సమస్యలు, కుటుంబ తగాదాలు, స్త్రీమూలకంగా విరోధములు, నమ్మిన వారి వలన దగాపడట, ప్రయాణముల వలన ఇబ్బందులు, కార్యముల మధ్యలో నిలిచిపోవడం, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండదు. దైవ సందర్శనాలు కూడా చేస్తారు. నవంబర్ నెల యందు ఈ మేషరాశి వారికి అనుకూలమే. వృత్తి వ్యాపారంలో రాణించదురు. ఆర్థికంగా బాగుండు. పుణ్యనది స్నానము, తీర్థయాత్ర ఫలం ప్రాప్తి, వ్యవహార జయము, సంతాన సౌఖ్యం, నూతన కార్యము శ్రీకారం చుట్టెదరు. సంతానం వలన సౌఖ్యము, ముఖ్య స్నేహితుల వలన సమస్యలు తీరు, నూతన పరిచయములు, స్త్రీ సౌఖ్యము కలుగును. డిసెంబర్ నెల నందు ఈ మేషరాశి వారికి అనుకూల గ్రహ సంచారం వల్ల అన్ని రంగముల వారికి చేయు వృత్తి వ్యాపారాలు కలిసి వచ్చిన. ఆర్థికంగా బలపడుతారు. ధైర్యంతో ముందుకు పోగలరు. కుటుంబ సంతోషములు, వాహన ప్రాప్తి, సంతాన సౌఖ్యము, శత్రువులపై జయము, స్త్రీ సౌఖ్యము, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన, సౌఖ్యము కలుగుతుంది. అలాగే 2025 జనవరి ఈ మేషరాశి వారికి అన్ని రంగాల వారికి బాగుంటుంది. జీవనం సంతోషంగా ముందుకు సాగును. పాత మిత్రులను కలుసుకుంటా, నూతన వాహన వస్త్ర ప్రాప్తి, గృహోపకరణాలు కొత్తవి కొంటారు. మిత్రులతో కలిసి విందులు, వినోదాలు, స్పెక్యులేషన్స్ లాభించిన, ప్రయాణాలు కలిసి వచ్చిన, సంతాన సౌఖ్యం, శత్రువులపై జయం,
కుటుంబంలో సంతోషకర వార్తలు వింటారు. సమస్యల పరిష్కారం కూడా అగును. ఈ సంవత్సరం 2025 ఫిబ్రవరి నెలలో మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్న ఆదాయానికి మించిన ఖర్చులు, అలాగే శ్రీమూలకంగా శుభమూలకంగా ఖర్చు అగును. గృహంలో రస్వల వివాహ శుభకార్యాలు లేదా వాటికి హాజరుగుదురు. నూతన కార్యములకు శ్రీకారం చుట్టుతారు. నూతన పరిచయ లాభములు అధికారుల వల్ల నాయకుల వలన కలుసుకుంటారు. ఈ నెలలో మార్చి నెలలో ఈ మేషరాశి వారికి పరిస్థితులన్నీ అనుకూలించను. అధిక ధన వ్యయము, రుణాలు కొద్దిగానైనా చేదురు. స్త్రీమూలకంగా విరోధాలు, వ్యసనములు ద్వారా, స్పెక్యులేషన్స్ ద్వారా నష్టములు, కళాత్ర పితృ మాతృవంశ పేడ సూతకములు, సంతానం పరీక్షలు బాగా రాయదురు. ప్రయాణాలు ఇబ్బందులు, వాహనాలకు రిపేర్లు చేయట, స్థిరమూలకంగా నష్టములు, కార్యములు మధ్య నిలిచిపోవును. కనుక ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎటు చూసుకున్న స్త్రీమూలక విరోధాలు ఒకటి సూచిస్తుంది. అలాగే శుభకార్య వ్యయాలు సూచిస్తున్నాయి. కనుక దాన్ని అనుసరించి మీరు అవి వైరాహువుకి దుర్గాదేవిని పూజించట, శనివారాల శివునికి అభిషేకాలు చేయించట, ఇటువంటి శివాలయ దర్శనం, శ్రీశైల క్షేత్ర దర్శనం, కాళహస్తి దర్శనం చేయటం అనేది మేలు చేస్తుంది. ఇది మేషరాశి వారికి ఈ సంవత్సర ఫలాలండి. వీళ్ళు ముఖ్యంగా దుర్గాదేవి ఆరాధన చేయట, శివోపాసన చేయటం అనేది బాగా కలిసి వస్తుంది. జయ శ్రీమాత. ఇది మేషరాశి ఫలితాలండి. జయ శ్రీమాత. వృషభ రాశి ఫలితాలు చూసుకుందామండి. వృషభ రాశి వారు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి 1, 2, 3, 4 పాదాలు, అలాగే మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశిలోకి వస్తుంది. ఈ సంవత్సరం వీరికి ఆదాయం 2, వ్యయం 8 అండి. రాజపూజ్యం మీద అవమానం 3గా ఉంది. అంటే ఆదాయము కొద్దిగా తక్కువ ఉంది, ఖర్చు ఎక్కువగా ఉంది. అలాగే ఆ రాజపూజ్యం ఎక్కువ ఉంది, అవమానం తక్కువ ఉంది. కనుక సంఘంలో గౌరవం ఉంటుంది. ఈ సంవత్సరం వీరికి గ్రహ సంచారం ఎలాగుంది? రవి 14/4/2024 నుండి 14/6/24 వరకు ద్వాదశంలో, అలాగే జన్మంలోన 17/8/2024 నుండి 16/9/2024 వరకు, అలాగే అర్ధాష్టమంలో 16/12/2024 నుండి 14/1/2025 వరకు అష్టమంలో రవి సంచారం ఉంటుందండి. అంటే ఇవి కష్టస్థాన సంచారం కనుక రవి శాంతి అంటూ ఉండాలి. కుజుడు ఈ సంవత్సరం వీరికి 2/6/2024 నుండి 26/8/2024 వరకు ద్వాదశంలో, అలాగే జన్మంలో ఉంటాడు. గురుడు ఈ సంవత్సరం వీరికి అంతా శుభుడే అని, అంటే జన్మస్థానంలోనూ అలాగే మే 2 చాలా శుభుడై ఉన్నాడు. శని ఈ సంవత్సరం అంతా కూడా స్థానంలో శుభుడై ఉన్నాడు. రాహు కేతు శుభులయ్యే ఉన్నారు. ఇకపోతే ఈ రాశి స్త్రీ పురుషాదులకు అష్టమ లాభాధిపతి, ధనము, సంపత్తు, కుటుంబమునకు కారకుడైన గురుడు జన్మంలో కలిసినందున ఈ గ్రహ సముదాయం బలం జీవితంలో ఎంత తగిన కాలంగా ఉండును. అయినా శుభాశుభ ఫలితములే ఇచ్చును. సంసార జీవితంలో ఆనందము, ఉత్సాహ ప్రోత్సాహములు, నిశ్చయ కార్యములు నెరవేరేట జరుగును. స్థిరాస్తిని వృద్ధి చేయట, భూగృహ జీవితానందములు, పదవులు, బహుమానములు పొందుట, అధికారం, అనుగ్రహం, శ్రీమూలక ధనలాభం, అన్యశ్రీ లాభములు, విలువైన వస్తువులు కొనుట, కొన్ని విషయాల్లో అపనిందలు, అపవాదులు ఎదుర్కొనవలసి వచ్చును. ఆకస్మిక నిర్ణయాల వల్ల బుద్ధి చాంచల్యము, తేదో నాశనం, ఇతరుల వల్ల మోసపోవుట, ఆందోళన, ధన నష్టము, బంధుజనుల వల్ల దుఃఖము, మాతృవంశక చోతకములు, వాహన ప్రమాదములు ఈ సంవత్సరం వీరికి తప్పవు. విదేశీ ప్రయాణాలున్న వారికి అనుకూలత, త్వరగా వీసా లభించును. నూతన వ్యాధులు, భయాందోళన కలిగించు సంఘటనలు, ప్రయాణంలో ఆరోగ్య భంగంలో, అలసట, భార్యకు స్వల్ప ఆరోగ్య భంగంలో, ఆపరేషన్ జరుగుట, వృధాగా కాలక్షేమం చేయుట, మనోదుఖములు, సోదర మూలకంగా విరోధాలు, నేత్ర ఉదర సంబంధ వ్యాధులు, మిత్ర విరోధములు కలుగును. కుటుంబంలో వివాహ శుభకార్యాలు తప్పక జరుగును. ఈ సంవత్సరము ఈ రాశి ఉద్యోగులకి యోగకార గ్రహం వల్ల విదేశాల్లో ఉద్యోగాదులు చేయవారికి మంచి యోగము, విదేశాలకు వెళ్ళటకు ప్రయత్నములు చేయవారికి మంచి ఫలితాలు పొందగలరు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు తప్పవు. అధికారులోని ఇబ్బందులు, కుటుంబమునకు దూరంగా ఉండవలసి వచ్చును. నిరుద్యోగులకి ఈ సంవత్సరం కొంత ఆశాజనకంగా కనిపించింది. పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అగును. ప్రైవేట్ సంస్థల్లో పనిచేయ వారికి వేరొక కంపెనీలందు మారుదురు. అన్ని రంగాల ఉద్యోగులకు గృహ మార్పులు జరుగును. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉండును. ప్రజల్లో అధిష్టానము వారితోనూ గౌరవం పొందుదురు. కనీస పదవులు లభించును. ఉన్నత పదవులు లభించును. ప్రజల్లో గుర్తింపు, ధనము, మంచినీళ్ళ వల్ల ఖర్చొకట, ఎన్నికల్లో విజయము సాధించెదరు. మీతో తిరిగిన వారు మీకు అన్యాయం చేస్తారు, తస్మాత్ జాగ్రత్త వహించాలి.
అలాగే ఈ సంవత్సరము కళాకారులకు, ఈ వృషభ రాశి కళాకారులకు కొంత పర్వాలేదు అనిపిస్తుంది. శుభాశుభ మిశ్ర ఫలితాలు, ప్రభుత్వ సంబంధ అవార్డులు, రివార్డులు పొందుట కష్టమే. చివరి నిమిషంలో చేజారిపోను. సినిమా, టీవీ, నాటక రంగంలో ఉన్న గాయని గాయకులకు, కవులకు, సంగీత కళాకారులు నూతన అవకాశాలు అంతంత మాత్రమే. ఈ సంవత్సరం అన్ని రంగాల వ్యాపారులకు బాగుండును. హోల్సేల్, రిటైల్ రంగంలో ఉన్న వారికి అనుకూలించి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. జాయింట్ వ్యాపారులకు నష్టాలు తప్పవు. సరుకులు నిల్వ చేదురు. వారికి పట్టిందల్లా బంగారంగా ఉన్నట్లు ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అంతంత మాత్రమే. బిల్డర్స్, వివిధ కాంట్రాక్టుదారులకు అనుకూలత. నూతన కాంట్రాక్టు లభించును. ఈ సంవత్సరం విద్యార్థులకు సామాన్య ఫలితాలు, శ్రమకు తగ్గ ఫలితం ఉండదు. ఆశించిన మార్కులు పొందలేరు. బద్ధకం, చదువుపై శ్రద్ధ తగ్గి ఇతర వ్యాపకాలు, చెడు సాహసాల వల్ల నష్టాలు, విదేశీ ప్రయాణాలు ఉంటాయి. ఇంజనీరింగ్, మెడికల్, బీఈడీ, లాసెట్, ఐసెట్, పాలిటెక్నిక్ మొదలు ఎంట్రన్స్ పరీక్షలు రాయేవారు కావాల్సిన సీట్లు పొందలేరు. క్రీడాకారులకు కొంత మేలు జరుగును. ఈ సంవత్సరం శని వల్ల 2 పంటలు మంచి దిగుబడి వచ్చిన అయినా ఆశించినంత ఆదాయం రాదు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట చేతికి అందినట్లే అంది చేజారిపోవును. రుణాలు తీర్చలేరు. కౌలుదారులకు మరింత కష్టతరము. ప్రభుత్వ సహాయాలు అందవు. చేపలు, రొయ్యలు, చెరువులు వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు అంతగా నష్టం ఉండదు. పౌల్ట్రీ వారికి కొంత మెరుగ్గా ఉండును. ఈ రాశి స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండును. భార్యాభర్తల మధ్య స్వల్ప అభిప్రాయ భేదాలు వచ్చినా మీదే పై చేయి. కొన్ని వస్తువులు చేజారిపోవును, పోగొట్టుకుంటారు. సంతానం వల్ల ఇబ్బందులు, గర్భ సంబంధ వ్యాధులు, కోర్టు వ్యవహారాల్లో జయము. ఉద్యోగాలు చేసిన వారికి అధికారుల వలన ఇబ్బందులు, కుటుంబంలో దూరంగా ఉండవలసి వచ్చును. వివాహం కాని స్త్రీలకు వివాహం జరుగును. గర్భిణీ స్త్రీలకు సులువుగా పురుడు వచ్చును. స్త్రీ సంతానం కలుగును. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు శుభాశుభ మిశ్రమ ఫలితములు వచ్చును. కొంతమందికి అనుకూలతమైన, కొంతమంది నిరుత్సాహం. ఎంత ప్రతిభ కనబరిచిన ఫలితం ఉండదు. మీ శక్తి సామర్థ్యం ఏమాత్రం పనిచేయవు. మీరు ఏ పని తలపెట్టినా చాలా శ్రమపడి విజయం సాధిస్తారు. కష్టం ఎక్కువగా ఉంటుంది. అలాగే చేయవలసిన శాంతులు. ఈ రాశివారు ఈ సంవత్సరం మంగళగురు, శనివారం నియమాలు పాటించాలి. గురునికి జపం, ధ్యానం, హోమాదులు చేయించాలి. శ్రీశైల దర్శనం చేయటం మంచిది. మీ గ్రామంలో శివాలయంలో అభిషేకాలు చేయించుకోండి. ఇది ఈ రాశి వారికి ఈ సంవత్సరము. ఈ రాశి వారికి మాసవారీగా ఏప్రిల్ నెలలో ప్రథమార్థం అన్ని విధాలుగా యోగించును. వృత్తి వ్యాపారులందరూ రాణింపు, ఆరోగ్యం బాగుండును. ఆదాయానికి లోటు ఉండదు. ధైర్యంతో ముందుకు పోగలరు. వాహన సౌఖ్యం, బంధుమిత్రాదులతో సఖ్యత, సంతాన సౌఖ్యము, శత్రువులపై జయము, కుటుంబ సౌఖ్యం, నూతన పరిచయాలు కలిసి వస్తాయి. ఈ వృషభ రాశి వారికి మే నెలలో ఆదాయానికి మించిన ఖర్చులు, ఆరోగ్య భంగములు, నేత్ర శిరోపేడలు, ఒక ముఖ్య సమస్య వేధించుట వలన భయభ్రాంతులు గురగదు. స్త్రీ మూలకంగా లాభములు, సంతానం వల్ల ప్రయాణములు చేయవలసి వచ్చును. కొన్ని విషయాలు అవమానములు, అపనందలు తప్పవు. ఈ జూన్ నెల ఈ రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని విధాలుగా బాగుండును. వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వచ్చును. ఆరోగ్య లాభం, ఆదాయం బాగుండు. స్పెక్యులేషన్స్ రాణింపు, ధైర్యము, ప్రతి విషయంలో మాట్లాడి ముందుండుట, కుటుంబ సౌఖ్యము, సంతాన సౌఖ్యం, ప్రయాణాలు లాభించును. సంఘంలో ఉన్న స్థితి కలుగును. జూలై నెల ఈ రాశి వారికి ఆరోగ్యం బాగుండును. ఆదాయానికి లోటు ఉండదు. రావాల్సిన బాకీలు వసూలగుట, ధైర్యంగా పనులు చేయుట, గృహ సంబంధమైన కార్యాల అనుకూలత, కుటుంబ సౌఖ్యం, వాహన లాభం, సంతాన సౌఖ్యం, పెద్దవారితో పరిచయాలు, తీర్థయాత్ర ఫలప్రాప్తి, స్పెక్యులేషన్ అనుకూలత, అప్పుడప్పుడు ఆందోళన కలిగించును. ఆగస్టు నెల ఈ రాశి వారికి అన్ని విధాల యోగమే. గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందున వృత్తి వ్యాపారాలందు అనుకూలత. గతంలో ఉన్న సమస్యలు పరిష్కారం ఒకటి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో సంతోషకర వార్తలు వినుట, ప్రయాణ సౌఖ్యం, వాహన సౌఖ్యం, నూతన పరిచయాల వల్ల పనులు పూర్తగుట జరుగుతుంది. ఈ రాశి వారికి సెప్టెంబర్ నెల అన్ని రంగాల వారికి యోగమే. హుషారుగా, ఆనందంగా ఉంటారు. విందులు, వినోదాలు పాల్గొంటారు. పీఠాధిపతులను, పెద్దవారిని కలుసుకుంటారు. నూతన వస్త్ర ప్రాప్తి, విలువైన వస్తువులు కొంటారు. సంతానం ద్వారా సౌఖ్యం, భార్యాభర్తల మధ్య అవగాహన బాగుండి సుఖమయ జీవనం లభించును. అక్టోబర్ నెల ఈ రాశి వారికి ఇబ్బందులు తప్పవు. శారీరకంగా, మానసికంగా సమస్యలు ఉంటాయి. బంధుమిత్రాలతో విరోధాలు, ఆరోగ్య భంగాలు, ఊహించిన సంఘటనలు జరుగును. కొంతమంది మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా అవమానించెదరు. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు, మాసం మధ్య పరిస్థితులు అనుకూలించును. నవంబర్ నెలలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉండును. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్య భంగములు, ఔషధ సేవ, శారీరక పీడలు, అకాల భోజనము, స్థానచలనములు, గృహ మార్పులు, సంతాన సౌఖ్యం గృహ మార్పులతో ఉంటాయి. సంతాన సౌఖ్యము, ప్రయాణములు, ఇబ్బందులు, మాట పట్టింపులు తప్పవు. ద్వితీయార్థంలో కొంత పర్వాలేదు. స్పెక్యులేషన్స్ బాగా లాభించును. డిసెంబర్ నెల ఈ రాశి వారికి 8వ ఇంట గ్రహ సంచారం వల్ల
కొంతమేర నష్టం కలిగించును. ఆరోగ్యరీత్యా కూడా ఇబ్బందులు, పనులందు అలసట, కొన్ని పనుల మధ్యలో నిలిచిపోవట, బంధుమిత్రులతో అకారణ విరోధాలు, ప్రయాణంలో సమస్యలు, శత్రువుల వల్ల నష్టములు, వస్తువులు పోగొట్టుకుంటా, కార్యం అపజయము మొదలగు చెడు ఫలితాలు ఉన్నాయి. తస్మత్ జాగ్రత్త. జనవరి నెలలో వీరికి అన్ని రంగాల వారికి అన్ని విధాలుగా బాగుంటుంది. చేవృత్తి వ్యాపారాలు బాగా సాగును. ఆర్థికంగా అనుకూలత, ఆరోగ్య లాభం, దూర ప్రయాణాలు, బంధుమిత్రుల కలయిక, విందు వినోదాలు, నూతన వస్త్ర ప్రాప్తి, వాహన సౌకర్యం, ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో ఆనందం పంచుకుంటారు. ఫిబ్రవరి నెల ఈ రాశి వారికి అనుకూల గ్రహ సంచారం వల్ల మీ మాటకు తిరుగులేదు. అన్నింటా మీదే పై చేయి. గృహంలో శుభకార్యాలు జరిగిన, కోర్టు వ్యవహారం మీకు అనుకూలత, విలువైన వస్తు ప్రాప్తి, బంధుమిత్రుల సమాగమం, పెద్దవారితో పరిచయాలు, సంతాన సౌఖ్యం, కుటుంబ సౌఖ్యం, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన, స్పెక్యులేషన్ లాభం అన్ని రంగాల వారికి అనుకూలమే. మార్చి నెల ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు చాలా సులువుగా పూర్తి చేయగలరు. వివాహాది శుభకార్యాలకు హాజరొకట, సంతాన సౌఖ్యము, శత్రువుల పై ఆధిక్యత, రావాల్సిన బాకీలు వసూలు గట్ట, కొన్ని విషయాల్లో మధ్యవర్తిత్వం వల్ల సమస్యలు తొలగిపోయి మంచి పేరు ప్రఖ్యాతులు, స్పెక్యులేషన్ అనుకూలత, గృహ నిర్మాణ పనులు, వాహనాలు కొంటారు. సంతానం పరీక్షలు బాగా వ్రాయరు. గతంలో ఉన్న సమస్యలు తొలగి ఉల్లాసంగా జీవిస్తారు. ఇది ఈ సంవత్సరం ఈ రాశి వారికి, ఈ వృషభ రాశి వారికి. ముఖ్యంగా వీరు జన్మశనికి గురువార నియమాలు, శివాలయం అభిషేకాలు చేయించడం, అలాగే రాజ్యశనికి శనివారాలు కూడా శివాలయంలో అభిషేకాలు చేయించడం, మందేశ్వర స్వామి దర్శనం, శ్రీమాత. మిథున రాశి చూద్దామండి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. అవమానం పాలు కొద్ది ఎక్కువ ఉందండి. ఇకపోతే ఈ రాశి వారికి ఈ సంవత్సరం బుద్ధి, ధనము, కుటుంబం కారకుడైన గురుడు బలీయంగా ఉండుట, శని రాహువులు కూడా బలంగా ఉండుటచే ఉన్నత స్థితికి రాగలరు. యోగ ప్రభావం హెచ్చున, ధనాదాయం చాలా బాగుండు. భార్యాభర్తలు కలిసి ఏ పని చేసినా, ఏ వ్యాపారం తలపిన విజయం, నూతన గృహ లాభములు, కట్టడాలు, గృహంలో వివాహాది శుభకార్యాలు ఆనందంగా జరుగుతాయి. నూతన బాంధవ్యాలు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళుట, వాహన లాభాలు జరుగుతాయి. మీ తెలివితేటలకు ప్రభావం చే ఎదుటివారిని ఎంతవారినైనా లోపరుచుకుంటే కలుగును. గత సంవత్సరం కంటే విశేష యోగం అనుభవిస్తారు. విలాసవంతమైన జీవనం కలుగును. తోడు లేకుండా ఏ పని కూడా మీకు కలిసి రాదు. స్త్రీ ప్రమేయంతో అంతటి ఘనకార్యమైన సాధిస్తారు. లోగడ చేసిన రుణ బాధలు తొలగుతాయి. శని బలం వల్ల ఎంతటి కార్యాన్ని సాధించగలరు. కృషి వ్యవహారాలలో మార్పులు, క్రమేపీ శరీర ఆరోగ్యం అంతరించుట, స్త్రీజనం మూలక సంతోషము, కుటుంబ సంరక్షణ, నూతన కార్యక్రమం ప్రారంభంలో, బంధువర్గంలో మీ ప్రాముఖ్యత పెరుగుట, స్థిరాస్తుల మార్పులు, భూగృహాదులు వలన తగిన ఆదాయం చేకూరును. అప్రయత్న ధనలాభములు 2-3 విధములైన ఆదాయము కలుగును. సాంఘిక సేవా కార్యములు చేయుదురు. ఈ సంవత్సరం ఉద్యోగులకు అనుకూలమైన కాలం. శ్రమకు తగిన ఫలితములు పొందగలరు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పనిచేయ వారికి కావాల్సిన చోట్లకు బదిలీలు జరుగును. అధికారుల మన్ననలు పొందగలరు. సౌఖ్యమైన జీవనము, ప్రమోషన్తో కూడిన బదిలీలు, అందరి మెప్పు పొందగలరు. నిరుద్యోగులకు ఈ సంవత్సరం మంచి ఉద్యోగం లభించి జీవితంలో స్థిరత్వం పొందగలరు. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం తప్పకుండా పర్మనెంట్ జరుగును. ప్రైవేటు కంపెనీలందు పనిచేయ వారికి యజమాని యొక్క మన్ననలు పొంది జీతభత్యములు పెరుగును. రాజకీయ నాయకులకు శని బలం వల్ల ప్రజల్లో మంచి గుర్తింపు లభించును. ఏదో ఒక నామినేటెడ్ పదవి లేదా పార్టీ పదవి అనేది లభించును. అధికారులతో మంచి సంబంధాలు, ఎన్నికల్లో తప్పక విజయం సాధించగలరు. పార్టీలో వారందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. ప్రజా సమస్యలు పరిష్కరించి మంచి పేరు ప్రఖ్యాతులు పొందగలరు. శ్రమకు తగ్గ ఫలితం, ధనము మంచినీళ్ళ వల్ల ఖర్చు అగును. అలాగే ఈ సంవత్సరం కళాకారులకు మధ్యస్థంగా ఉంటుంది. కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న ఆదాయానికి లోటు ఉండదు. నూతన అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారి పని. టీవీ, సినిమా రంగాల వద్ద గాయకులకు, నటీనటవర్గము, సాంకేతిక నిపుణులకు మంచి అవకాశాలు ఉన్నాయి. నూతన గృహ నిర్మాణం చేయుట. ఈ సంవత్సరం విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గును. చదువులపై శ్రద్ధ, కష్టపడుటచే మంచి మార్కులు సాధించగలరు. విదేశీ చదువులలో లభించిన విదేశీ ప్రయత్నాలు నెరవేరిన. ఇంజనీరింగ్, మెడికల్, ఐసెట్, ఆసెట్, ఈసెట్, బీసెట్, లాసెట్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలందు మంచి ర్యాంకులు పొందుకోరుకున్న కాలేజీల్లో సీట్లు పొందగలరు. క్రీడాకారులకు యోగకాలం, అనేక విజయాలు, అవార్డులు లభించును. ఈ సంవత్సరం అన్ని రంగంలో వ్యాపారులకు యోగకాలమే. ఏ వ్యాపారం చేసిన ధనలాభం వచ్చును. హోల్సేల్, రిటైల్ అన్ని విధాలుగా లభించును.
ఆశించిన ధనం కంటే ఎక్కువ సంపాదించగలరు. నూతన అవకాశములు అధికంగా జాయింట్ వ్యాపారులకు విశేషంగా ఫలించును. ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉన్న కాంట్రాక్టులకు నూతన కాంట్రాక్టులు లభించి చక్కని వృద్ధి పొందగలరు. వ్యవసాయదారులకు అనుకూలమైన సంవత్సరం. 2 పంటలు విశేషంగా ఫలించును. దిగుబడి బాగా పెరిగి మంచి ఆదాయం పొందుదురు. కౌలుదారులకు విశేష లాభములు. గతంలో చేసిన రుణాల నుండి విముక్తులగుదురు. గృహంలో వివాహ శుభకార్యాలు, సంతాన సుఖం, రొయ్యలు, చేపలు, చెరువులు చేయవారికి ఆశించినంత కంటే ఎక్కువ లాభాలు పొందగలరు. పౌల్ట్రీ వ్యాపారం వారికి అనుకూలమే. ఈ స్త్రీలకి ఈ సంవత్సరం మహోన్నత కాలంగా ఉండను. మీ మాటకి ఎదురు ఉండదు. ప్రతి ఒక్కరు మీ మాటను గౌరవిస్తారు. పెద్ద గ్రహాలు బలీయంగా ఉండడిచే సంఘంలో ఉన్నత స్థితి. గతంలో ఎడబాటుగా ఉన్న భార్యాభర్తలు తిరిగి కలుస్తారు. అన్యోన్యతతో సుఖంగా జీవిస్తారు. ఉద్యోగం చేయవారికి పదోన్నతులను, కోరుకున్న చోట బదిలీలు జరుగును. గర్భిణీ స్త్రీలకు పుత్ర సంతానము, ప్రీ డెలివరీ అగును. వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం వివాహం జరుగును. మొత్తంపై ఈ రాశి స్త్రీ పురుషాదులు మంచి యువకాలంగానే వచ్చును. గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉండి మీ యొక్క సామర్థ్యాలు, తెలివితేటలు తోడు, గ్రహబలం తోడుగా ఉండితే మీకు ఎదురు లేకుండా పోవును. ఎదురు లేకుండా జరుగును. గ్రహం అనుకూలం ఉన్నప్పటికీ మధ్యలో మాసాంతరం అవాంతరాల చేత గురువారి నియమాలు పాటించాలి. మీపై నరఘోష అధికంగా ఉన్నట్టే శివాలయ దర్శనం చేయటం, రుద్రాభిషేకం, శ్రీశైల క్షేత్ర దర్శనం చేస్తే మంచిది. శ్రీ ఏప్రిల్ నెలలో ఈ రాశి వారికి అన్ని రంగాల వారికి అనుకూలమే. పట్టిందల్లా బంగారం అన్నట్లు కుటుంబంలో మీ మాట చలామణి అగును. ఆర్థిక లావాదేవీలు, సంతృప్తి, యశోభోషణ ప్రాప్తి, సంతాన ద్వారా సౌఖ్యము, సంఘంలో ఉన్న స్థితి, కుటుంబంలో సఖ్యత, సరైన అవగాహనగా ఉంటుంది. మే నెలలో ఈ ప్రథమార్థం బాగుంటుంది. కొన్ని ముఖ్యమైన సమస్యలు పరిష్కారం అగును. కుటుంబ సభ్యులు, మిత్రుల సహసహకారం వల్ల ముఖ్య సంఘటనల నుండి బయటపడతారు. తీర్థయాత్ర ఊహించిన సంఘటనలు, ఆదాయంకు మించిన ఖర్చులు, ఆరోగ్య భంగాలు, కలత్రవంశం వారితో మాట పట్టింపులు. అలాగే జూన్ నెల నందు మనస్థిమిత ఉండదు. ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. శుభకార్య మూలకంగా ధనం వ్యయం, రుణాలు చేయాల్సి వచ్చిన ధైర్యంగా ముందుకు వెళ్ళిన లోపల భయాందోళనలు కలిగించే సంఘటనలు, కుటుంబంలో అశాంతి, సంతానంకు ఆరోగ్య భంగములు. జూలై నెల గ్రహాల సంచారం పర్వాలేదు. అన్ని రంగంలో వారికి అన్ని విధాలుగా బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక లావాదేవీలు, సంతృప్తి, ధైర్యంతో కూడిన పనులు చేసి విజయం సాధిస్తారు. వాహన సౌఖ్యం, బంధుమిత్రుల సహకారాలు లభించుట, శత్రుజయం, కుటుంబ సౌఖ్యం, శ్రీమూలక సహాయం లభించును. ఈ ఆగస్టు నెల ఈ రాశి వారికి చేయి వృత్తి వ్యాపారాల అనుకూలత, ఆర్థిక సమస్యల నుండి బయటపడుట, నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టుట, సంతోషకరమైన వార్తలు వినుట, ఇతరుల సహకారం అందించుట, కుటుంబ సభ్యులతో సఖ్యత, భార్యాభర్తలతో ప్రతి విషయంలో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. అన్నింట విజయం మీదే. సెప్టెంబర్ నెల ఈ రాశి వారికి అనుకూల గ్రహ సంచారంలో ఆనందంగా, ఉత్సాహంగా జీవనం సాగుతుంది. ప్రశాంత వాతావరణం ఉంటుంది. దైవ దర్శనంలో, ఆధ్యాత్మిక విషయాల్లో పాల్గొంటారు. ప్రయాణ సౌఖ్యము, కుటుంబంలో సఖ్యత, నూతన వస్త్ర ప్రాప్తి, స్త్రీ సౌఖ్యము, నూతన పరిచయాలు లభించును. స్పెక్యులేషన్ కూడా లాభములు కలుగును. జన్మ కుజుని వల్ల కోపం మాత్రం అధికంగా ఉంటుంది. అక్టోబర్ నెల ఈ రాశి వారికి అనుకూల గ్రహ సంచారం ఉన్న కొన్ని విషయాల్లో ఉద్రేకము, కోపము ఉండడిచి అనుకోని దుస్సంఘటనలు జరుగును. మిత్రుల సహకారాలు లాభించును. ఆర్థికంగా బాగున్నప్పటికీ అనవసర వ్యయం చేయవలసి వచ్చును. స్పెక్యులేషన్ మిశ్రమ ఫలితాలు కలుగు. జీవనం సాపిగా ఉంటుంది. నవంబర్ నెల ఈ రాశి వారికి అన్ని రంగాల వారికి యోగమే. చేయి వృత్తి వ్యాపారాలు రాణింపు ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయానికి లోటు ఉండదు. ధైర్యంగా ముందుకు పోగలరు. వాహన సౌఖ్యము, సంతాన సఖ్యత, అభివృద్ధి, ప్రయాణములు కలిసి వచ్చిన వాహన మార్పులు, కీర్తి వృద్ధి, యశోభోషణ ప్రాప్తిస్తుంది. డిసెంబర్ నెల ఈ రాశి వారికి ప్రథమార్థంలో స్వల్పంగా ఇబ్బందులు, శారీరకంగా గాయాలు, ప్రమాదాలు, జాగ్రత్త అవసరము. మాట పట్టింపులు, స్థాన మార్పులు, గృహ మార్పులు తప్పవు. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు, తీర్థయాత్రలో ద్వితీయార్థంలో కొంత బాగుంటుంది. పరిస్థితులు చక్కబడి ఆనందంగా ఉంటారు. సంతానం కూడా వృద్ధి, నూతన పరిచయాలు, స్పెక్యులేషన్స్ మొదటి నష్టం వచ్చిన చివరికి లాభించును. అలాగే జనవరి నెల ఈ రాశి వారికి చేయి వ్యాపారాలు రాణింపు, ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక లావాదేవీల అనుకూలత, సరైన సమయానికి ధనం చేతికి అందుట, ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. దూర ప్రయాణాలు, నూతన వస్త్ర ప్రాప్తి, బంధుమిత్రులతో కలిసి వినోదాలు, స్పెక్యులేషన్ అనుకూలత మొదలగు లాభాలతో గడుస్తుంది. ఫిబ్రవరి నెల ఈ రాశి వారికి కూడా గ్రహ సంచారం అనుకూలంగా ఉండడిచే అన్ని రంగంలో మీదే పై చేయి. గృహంలో వివాహాది శుభకార్యాలు జరుగును. సంతోషంగా, ఉల్లాసంగా ఉండుట, ఇతరుల సహాయం అందించుట, దైవ సంబంధ కార్యములు పాల్గొని సంఘంలో మీ పేరు ప్రఖ్యాతలు పెరుగును. మార్చి నెల చేయి వృత్తి వ్యాపారం నుండి లాభములు, స్థిరాస్తి వృద్ధి, ధనలాభములు, ఆరోగ్య లాభం, కుటుంబ సంతోషము, సమస్యలు మబ్బువేడినట్లు విడిపోవును.
నూతన పరిచయ లాభం, సర్క్యులేషన్ లాభం కలుగును. సంతానం పరీక్షలు బాగా రాజరు. రాజకీయ నాయకులు అధికారులు కలుస్తారు. అన్ని విధాలుగా ఈ రాశి వారికి ఈ సంవత్సరం బాగానే ఉంటుంది. జై శ్రీమాత, శుభమగాక. శ్రీమాత. ఇకపోతే కర్కాటక రాశి ఫలితాలు చెప్పుకుందామండి. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజభోజ్యం 6, అవమానం 6. అవమానం కొద్దిగా సమానంగా ఉంది. ఆదాయం 14, వ్యయం 2. చాలా సంపాదించేటటువంటిది, చాలా మిగిల్చేటటువంటి సంవత్సరం. వీళ్ళు పునర్వసు 4 పాదాలు, పునర్వసు 4 పాదాలు, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశికి వస్తుందండి. ఈ సంవత్సరం వీరికి ఈ రాశి స్త్రీ పురుషోత్తములకు ధనము, విద్య, సంపత్తు, బుద్ధి, సంతానకు కారకుడైన గురుడు మంచి స్థానంలో ఉండుట చేత ఎలాంటి కష్ట సాధ్యమైన పనులైనా సాధించగలరు. వ్యక్తిగతంగాను సాంఘికంగాను గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీలో గల శక్తి సామర్థ్యాలు హెచ్చి అధికార వర్గముకు ఉపకార లాభములు కలుగును. గృహ నిర్మాణాది పనులు కలిసి వచ్చిన మీ జీవనం మార్పులు వాళ్ళ సంఘంలో గౌరవం మంచి ఫలితాలు ఇచ్చిన. నూతన ప్రయత్నములు ఫలించను. బంధువర్గంలో మీ ప్రాముఖ్యత హెచ్చిన. అన్ని రంగాల వారికి జీవన వృద్ధి, రాజపూజిత హెచ్చిన. కుటుంబ ఔన్నత్యము, చిత్ర వస్త్రమూలక ధన వ్యయం కలుగును. తలవని పలంపగా అభివృద్ధిలో మార్పులు జరుగును. అష్టమ శని వలన స్వల్పంగా అనారోగ్యము, రక్త మార్పు, ధాతు బలం తగ్గుట, కలత్రవంశ పీడలు కలుగును. వాహన ప్రమాదంలో గాన జాగ్రత్త వహించడం మంచిది. ఆచితూచి ప్రయాణము చేయవలను. సోదరీలు అనుకూలత, పెద్దల అనుగ్రహము, స్త్రీ సహాయం, నూతన బాంధవ్యములో, జీవన రంగంలో ఆధిక్యత, గృహంలో వివాహాది శుభకార్యాలు, భూగృహాదులు కొనుట లేదా పాత గృహంలో మార్పులు, నూతన వృత్తులు, వ్యాపార వ్యవహారాలు అభివృద్ధి, గుప్త స్త్రీ సమావేశములు, వినోద విహారాదులు కలుగును. పుణ్యక్షేత్ర సందర్శనములు మనశ్శాంతి కలుగును. గతంలో ఎడబాటుగా ఉన్న భార్యాభర్తలు కలుసుకుంటారు. ఆనందమైన జీవనం, దాంపత్య సుఖం అనుభవించగల ధైర్యంతో ఉంటారు. ఈ సంవత్సరం ఉద్యోగులకు మంచి యోగదాయకమైన కాలమే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వములందు పనిచేయ వాళ్లకు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, ఇంక్రిమెంట్లు పెరుగుట, అధికారుల మన్ననలు, ప్రత్యేక గుర్తింపు చిన్న పెద్ద అందరికీ కూడా లాభమే. గృహ నిర్మాణాలు చేయుదురు. పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అగును. నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఉద్యోగ లాభం లభించి జీవితంలో స్థిరత్వం పొందగలరు. ప్రైవేటు సంస్థలు పనిచేయ వారికి యాజమాన్యాల గుర్తింపు లభించి ఉన్న స్థితి కలుగుతుంది. రాజకీయ నాయకులకు మంచి కాలమే. ప్రజలతో సఖ్యత, మంచి పేరు, అధిష్టానంలో కూడా ప్రత్యేక గుర్తింపు, పార్టీల్లో మంచి పదవులు లభించును. ఎన్నికలలో సీట్లు పొంది తప్పక విజయం సాధిస్తారు. ఆర్థికంగా నిలదొక్కున్నను అధిక ధన వ్యయం మాత్రం ఉన్నది. గ్రామాల్లో అనేక నూతన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ సంవత్సరం కళాకారులకు కూడా మంచి కాలమే. గురు ప్రభావం వల్ల నూతన అవకాశాలు బాగా వచ్చిన. ఇండస్ట్రీలలో నిలదొక్కుంటారు. నటీనట వర్గం, గాయకులు, టీవీ, సినిమా రంగాల్లో ఉన్న సాంకేతిక నిపుణులు వారు చేసే పనులు విజయవంతమే. ప్రత్యేక గుర్తింపు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల అవార్డులు లభించును. అన్ని రకముల వ్యాపారస్తులకు లాభదాయకమైన కాలం. ఆశించిన లాభములు పొందగలరు. నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. హోల్సేల్ మరియు రిటైలు రంగంలో వారికి యోగమే. సరుకులు నిల్వ చేయ వారికి మంచి లాభములు వచ్చును. షేర్ మార్కెట్లో ఉన్న వారికి గత సంవత్సరం కంటే బాగుంది. జాయింట్ వ్యాపారస్తులకు భాగస్వాములతో సఖ్యత వలన రాణింపు ఉంటుంది. స్థిరాస్తి వృద్ధి. ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి ఉన్నత విద్య లభించను. మంచి మార్కులతో ఉత్తీర్ణులగుతారు. విద్యలపై ఆసక్తి, చెడు స్నేహాలకు అలవాటు పడక చదువులందు రాణించారు. ఇంజనీరింగ్, మెడికల్, ఈసెట్, ఆసెట్, ఐసెట్, బీఈడి మొదలగు ఎంట్రన్స్ పరీక్షలందు మంచి ర్యాంకులు పొంది కోరుకున్న సీట్లు పొందగలరు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో స్థానం పొందగలరు. వ్యవసాయదారులకు 2 పంటలు బాగా ఫలించును. మంచి ఆదాయం పొందగలరు. రుణములు తీర్చివేయుదురు. గృహంలో శుభకార్యములు జరుగును. కౌలుదారులకు లాభములు వచ్చును. చేపలు, రొయ్యలు, చెరువులు వారికి గత సంవత్సరం కంటే అధిక ఆదాయము లభించి పౌల్ట్రీ వారికి కూడా లాభమే. ఈ సంవత్సరం ఈ రాశి స్త్రీల గురుబలం వల్ల పట్టిందలు బంగారం అన్నట్లు ఉంటుంది. కుటుంబంలో అందరూ మీ మాట ప్రకారం నడుచుకుంటారు. మీ పేరుతో ఆస్తులు కొనుట, విలువైన వస్తువులు లభించును. భార్యాభర్తల మధ్య సరైన అవగాహనతో సుఖమైన జీవనం పొందుతారు. సంతానం వలన సౌఖ్యము, శుభకార్యాలు చేయుదురు. ఉద్యోగం చేయవారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, అధికారుల అనుగ్రహం, శ్రమకు తగిన గుర్తింపు లభించిన. గర్భిణీ స్త్రీలకు శస్త్రచికిత్స ద్వారా డెలివరీ, పుత్ర సంతాన ప్రాప్తి, వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం వివాహం కూడా జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు మంచి యోగదాయకమైన కాలం.
ఊహించని విధంగా జీవిస్తారు. ప్రతి ఒక్కరి దృష్టి మీ మీద ఉంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సుఖవంతమైన జీవనం లభించింది. మీ యొక్క శక్తి సామర్థ్యాలు అందరికీ తెలిసి పేరు ప్రఖ్యాతులు పొందగలరు. అష్టమ శని ప్రభావం స్వల్పంగా ఉంటుంది. చేయవలసిన శాంతులు ఏంటంటే, ఈ సంవత్సరం నరఘోష కొద్దిగా అధికంగా ఉంటుంది కానీ మంగళ శనివారం నియమాలు పాటించి శివాలయం రుద్రాభిషేకం, శ్రీశైల క్షేత్రం నందు, కాళహస్తి నందు కూడా అభిషేకాలు చేయించడం, అప్పుడప్పుడు మూడు నెలలకు ఒక మారు కూడా శ్రీకాళహస్తి శ్రీశైల దర్శనం చేయడం చాలా మంచిది. ఈ మాసావారిగా ఈ రాశి వారికి ఏప్రిల్ నెల అన్ని రంగాల వారికి రాణింపు ఉంటుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుట్టారు. వృత్తి వ్యాపారాలు అనుకూలించిన ఆదాయం బాగుంటుంది. ఆరోగ్య లాభం పరాక్రమంతో పనులు చేస్తారు. బంధుమిత్రులతో సహకారం లభించింది. సంతాన సౌఖ్యం, భార్యాభర్తల మీద సరైన అవగాహన ఉంటుంది. మే నెల ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాలంతా అనుకూలత, అనుకున్న పనులు సరైన సమయంలో పూర్తి చేస్తారు. కోర్టు వ్యవహారాలంతా జయం, ఇతరులకు సహాయపడదురు. శత్రువులపై ఆధిక్యత, నూతన పరిచయాదులు వల్ల లాభాలు, ప్రయాణాదుల వల్ల లాభాలు, స్పెక్యులేషన్స్ లభించును. అలాగే ప్రయాణంలో ఇబ్బందులు కాస్త ఉన్నవి, జాగ్రత్త వహించాలి. జూన్ నెల ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు. ప్రథమార్థంలో అన్ని విధాలుగా బాగుంటుంది. ద్వితీయార్థంలో కొంత ఇబ్బంది తప్పదు. పనులు కొన్ని నిలిచిపోను. ఆదాయంకు మించిన ఖర్చులు చేదురు. ఆరోగ్య భంగంలో తప్పవు. సంతాన పీడలు, సూతకంలో, బంధుమిత్రులతో విరోధాలు, ఊహించిన సమస్యలు ఏర్పడను. జూలై నెల ఈ కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రమే. మనోదుఖము, పనులందు ఆటంకములు, శారీరక శ్రమ, అశాంతి, అకాల భోజనాలు, దుస్సంఘటనలు, మాట్లాడితే విరోధాలు, కుటుంబంలో వ్యతిరేకత, భార్యాభర్తల మధ్య చిన్న తగాదులు, సంఘంలో మీ పేరు దిగజారు, భూ సంబంధ వ్యవహారాలు నష్టం. ఆగస్టు నెల ఈ రాశి వారికి అన్ని విధాలా బాగుంటుంది. వృత్తి వ్యాపారంలో అనుకూలత, ఆదాయం వృద్ధి, ఉద్యోగాల ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, పై అధికారుల అనుగ్రహం, దైవ సంబంధ కార్యములు చేయట, సంతోష వార్తలు వింట, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. నూతన పరిచయాలు లభించను. కుటుంబ సౌఖ్యము, సంతాన సౌఖ్యము, శ్రీమూలక ధనలాభం, స్పెక్యులేషన్లో అనుకూలత. ఈ సెప్టెంబర్ నెల ఈ రాశి వారికి గ్రహ అనుకూలం సంచారం వల్ల ఉల్లాసము, దూర ప్రయాణాలు, పుణ్యనది స్నానాలు, దైవ దర్శనములు, రావలసిన బాకీలు వసూలుగట, వృత్తి వ్యాపారం అనుకూలత, శత్రువులపై ఆధిక్యత, స్నేహితులతో కలయిక, కుటుంబంలో మీ మాట పై చేయి, స్పెక్యులేషన్లో లాభాలు చేకూరును. కాస్త అపకీర్తి కూడా సూచిస్తుంది ఈ నెల వారికి. ఈ అక్టోబర్ నెల ఈ రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని విధాలుగా బాగుంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. ధనం వ్యయం, సంతృప్తి, ధైర్యంగా పనులు చేయదు. మధ్యవర్తిత్వం రాణింపు ఉంటుంది. వాహన సౌఖ్యం, కుటుంబ వ్యక్తులు సహకరించదు. శత్రు జయం, నూతన వస్త్ర ప్రాప్తి, విలువైన వస్తువులు కొంటారు. స్పెక్యులేషన్లో లాభాలు కలుగుతాయి. నవంబర్ నెల ఈ రాశి వారికి ప్రతి విషయంలో దూకుడుగా, దురుసుగా, కోపంగా ప్రవర్తించుట, పౌరుషంగా మాట్లాడటం, కొన్ని కార్యక్రమాల మధ్యలో నిలిచిపోయినను చివరికి మీ అనుకూలంగా పూర్తిగా అగును. భార్యాభర్తల మధ్య విభేదాలు తప్పవు. సంతాన సౌఖ్యం, నూతన పరిచయాలు లాభించింది. నమ్మిన వారు కూడా దగాపడుదురు, తస్మాత్ జాగ్రత్త. డిసెంబర్ నెల ఈ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలం. అన్ని రంగాల వారికి బాగుంటుంది. వ్యాపారాలు అనుకూలించిన, వ్యవహార జయం, ఆరోగ్య లాభం, ధనమునకు లోటు ఉండదు. ఉత్సాహము, హుషారుగా ఉంటారు. వాహన మార్పులు, సంఘముల ఉన్నత స్థితి, సంతాన సౌఖ్యం, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. జనవరి నెల ఈ రాశి వారికి శుభాశుభ మిశ్రమంగా ఉండుట, ప్రథమార్థం బాగుండును. పనుల యందు ఆటంకాలు, సమస్యలలో చిక్కుకుంట, ఊహించని పరిణామాలు, అపవాదులు, అనారోగ్యము, శరీర గాయాలు, సోదరులతో విరోధాలు, ద్వితీయముల అర్థంలో అనుకూలత, బంధుమిత్ర సమాగం, నూతన వస్త్ర లాభాలు కలుగుతాయి. అలాగే ఫిబ్రవరి నెలలో ఈ నెలలో కూడా మిశ్రమ ఫలితాల వలన ఉండుటచే ఆరోగ్యరీత్యా ఇబ్బందులు తప్పవు. శిరోనేత్ర పీడలు, ఊహించిన పరిమాణాలు, ఆందోళన కలిగించే సంఘటనలు, తాను మార్పులు, గృహ మార్పులు, వివాహాది శుభకార్యాలు హాజరుగుట, దూర బంధువులను కలుసుకున్నట, స్పెక్యులేషన్లో రాణింపు, అందులో నష్టం కూడా ఉంటుంది. మార్చి నెల ఈ రాశి వారికి అనుకూల గ్రహ సంచారం లాభించును. వృత్తి వ్యాపారాలు అనుకూలత, ఆరోగ్య బాగుంటుంది. ఆర్థిక లావాదేవీలు, సంతృప్తి, ఉల్లాసంగా, ఉత్సాహంగా, ధైర్యంతో ముందుకు పోగలరు. గృహ నిర్మాణ పనులు కలిసి వచ్చి శత్రుజయం, శ్రీసౌఖ్యం, సంఘం పెద్దవారిని కలుసుకున్నట, అలాగే ప్రయాణంలో లాభం, నూతన పరిచయ లాభం, సర్క్యులేషన్ లాభించుట, సంతానంకు సౌఖ్యము ఇత్యాది శుభాలతో ఈ సంవత్సరం వీరికి ఈ గడువునండి. జై శ్రీమాత, శుభమగాక. ఇది కర్కాటక రాశి ఫలితాలండి. జై శ్రీమాత. జై శ్రీమాత. ఇకపోతే సింహరాశి చెప్పుకుందామండి. సింహరాశి వారికి మక్క 1, 2, 3, 4 పాదాలు, పొబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర మొదటి పాదం వరకు సింహరాశిలోకి వస్తుంది. సింహరాశి వారికి ఈ సంవత్సరం గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. వివాహం కాని వారికి వివాహం ఖచ్చితంగా జరుగును. ఉద్యోగస్తులకు స్థానచలనం తప్పని చెప్తున్నాడు. అలాగే అద్దె ఇంట్లో ఉన్నవారు మరొక ఇంటికి మారుట అనివార్యమగును. అలాగే
ఈ సంవత్సరం వీరికి ఆదాయం 2, వ్యయం 14. ఖర్చు కాస్త చాలా ఎక్కువగా ఉంది. రాజపూజ్యం 2, అవమానం 2, ఇవి సమానంగా ఉన్నాయి. అలాగే ఈ సింహరాశి స్త్రీ పురుషాదులకు ధన కుటుంబ కారకుడైన గురుడు 10వ రాశిలో రాహు అష్టమందు ఉన్నందున ఈ సంవత్సరం ప్రారంభం నుండి పోరాట నరకమే జీవితం గడుపుతుంది. శారీరకంగా మానసికంగా కృంగదీయం, శరీరంలో ఆరోగ్య బాధలు, నేత్రపేట, మంతత్వం, నిరుత్సాహం కలుగును. అవమానకరమైన పనులు, అపనందులు, రావాల్సిన సొమ్ము ఆటంకము, ఇవ్వాల్సినవి తప్పకపోవుట, ఎంత మంచిగా ఉందామనుకున్న ఏదో ఒక నెపం పరిగణించిన అనేక ఊహించిన సంఘటనలు జరుగును. ప్రారంభంలో కష్టనష్టములు కనిపించిన, చివరి ఆదాయం రాజపూజిత కొంతమేరకు కలిగించిన, బంధుమిత్రాదుల యొక్క సహసాగాలు సిద్ధించిన, మీ యొక్క తెలివి తేటల వలన కొన్ని గడ్డు సమస్యల నుండి బయటపడుతుంది. కళాతర సంతాన పేరులో ధన వ్యయం, ప్రయాణాదుల్లో ధననష్టం, చోర భయం, ప్రతి విషయంలో ఆందోళన, భయం కలుగును. నేత్ర కంఠ హృదయ బాధలు తప్పవు. ఏ చిన్న కార్యం తలపెట్టిన ఆడవారి సలహా తీసుకున్నట్టు మంచిది. వారి ప్రమేయంతో మీ జీవితం ముందుకు సాగును. బంధుమిత్ర వర్గం వారితో సమయస్ఫూర్తితో మెలగాలి. ఊహించిన అద్భుత సంగతులు జరుగును. కొన్ని విషయాల్లో కొద్దిలో తప్పించుకుంటారు. ఆధ్యాత్మికంగా కూడా దైనందిన కార్యక్రమం అభివృద్ధి కల్పించింది. ఈ సంవత్సరం ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. రాహువు శనిల ప్రభావం వల్ల అసంతృప్తి, వీఆర్ఎస్ తీసుకోవాల్సిన ఆలోచనలు కలుగుతాయి. మాటలు నిలకడలో ఉండదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయ వారికి సుదూర ప్రాంతాలకు బదిలీలు, అధికారుల వల్ల ఇబ్బందులు, పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం కూడా నిరాశ మిగిలిన. నిరుద్యోగులకు ఆశాజనకంగా ఉండదు. కానీ ఏదో ఒక చిన్న ఉద్యోగమైన లభించింది. గృహ నిర్మాణాలు, నూతన వాహన ప్రాప్తి, రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం గొడ్డుకాలం అని చెప్పవచ్చు. రాహుబలం లేని కారణంగా మీపై నిందారోపణలు వచ్చినాయి. ప్రజల్లో గుర్తింపు ఉండదు. అధిష్టాన వర్గంలో పేరు ఉండదు. ఏ పదవి వచ్చే అవకాశం లేదు. ఉన్న పదవులను కోల్పోదు. ఎన్నికలలో పోటీ చేసిన వాటం పాల్గొదరు. అధిక ధన వ్యయము, స్థిరాస్తులు పోగొట్టుకున్నట్టు జాగ్రత్తగా ఉండవలను. నమ్మేవారే దగా చేయదురు. కళాకారులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండదు. టీవీ, సినిమా రంగాల్లో ఉన్న గాయకులు, నటీనట వర్గం, సాంకేతిక నిపుణులు విజయాలు లభించగా నూతన అవకాశాలు కోల్పోవద్దు. ఆర్థికంగా ఇబ్బందులు, మీ అవకాశాలు ఇతరులకు పోవును. అవార్డులు కూడా మీకు అన్యాయం జరుగును. వ్యాపారులకు ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంది. ఆశించినంత లాభం రాకపోయినా నష్టములు రావు. సిమెంటు, ఇసుక, ఇనుము మొదలు గృహ సంబంధ వ్యాపారులకు రాణింపు ఉంటుంది. బంగారం, వెండి వ్యాపారులకు నష్టాలు తప్పవు. సరుకులు నిల్వ చేయవారికి పర్వాలేదు అనిపించింది. జాయింట్ వ్యాపారాలు వారు భాగస్వాములు విభేదించి విడిపోవద్దు. ప్రభుత్వ, ప్రైవేటు కాంట్రాక్టుదారులకు సరైన సమయంలో బిల్లులు రాక నష్టాలు కలుగును. నూతన కాంట్రాక్టులు లభించవు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారికి బాగుండును. గృహ నిర్మాణ రంగంలో ఉన్నవారికి అనుకూలమే. విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. జ్ఞాపక శక్తి పెరుగును. చదువుపై ఉన్న శ్రద్ధ ఉంటుంది. చెడు స్నేహంలో, ఇతర వ్యాపకముల వలన పరీక్షల్లో మార్కులు స్వల్పంగా తగ్గును. ఉత్తీర్ణులగుదురు. ఇంజనీరింగ్, మెడిసిన్, బీఈడీ, లా సెట్, ఐసెట్, ఆసెట్, పాలిటెక్ మొదలు ఎంట్రన్స్ పరీక్షలు రాయవారు మంచి ర్యాంకులు పొందిన కోరుకున్న చోట్ల సీట్లు పొందలేరు. వ్యవసాయదారులకు ఈ సంవత్సరం మొదట పంట కంటే రెండవ పంట ఫలించింది. నిలదొక్కుకోలేరు. కొత్త రుణములు చేయవలసి వచ్చింది. కౌలుదారులకు ఇబ్బందులే. గృహంలో అశాంతి, విరోధాలుగా ఉండును. చేపలు, రొయ్యల చెరువులు వారికి విపరీత నష్టములు. పంట వేయకపోవటం మంచిది. పౌల్ట్రీ వారికి నష్టములు కలుగును. తస్మాత్ జాగ్రత్త. ఈ సంవత్సరం స్త్రీలకు అంతటా అనుకూలంగా ఉండదు. భార్యాభర్తల మధ్య చిన్న మాట పట్టింపులు, విరోధాలు, ఏం మాట్లాడిన విరోధమా అన్నట్లుండును. కొన్ని ముఖ్య సమస్యలు ఎదురవును. విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు. దొంగల వల్ల భయం, ఉద్యోగాలు చేయవారికి దూర ప్రాంతాలకు బదిలీలు, ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. శస్త్రచికిత్స, గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్, డెలివరీ, పుత్ర సంతాన ప్రాప్తి, వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం కుటుంబార్థం అవకాశం లేదు. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు గ్రహ సంచారం మిశ్రమంగా ఉన్నందున అన్ని వర్గాల వారికి ఇబ్బందులు తప్ప. మీ యొక్క శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు, వైద్య సాహసాలు ఫలితం ఉండదు. ప్రతి చిన్న విషయంలో యోచించి పనులు చేసుకుంటే మంచిది. చేయవలసిన శాంతులు. ఈ రాశివారు మంగళ శనివారం నియమాలు పాటించి ఆ రోజుల శివాలయం రుద్రాభిషేకము, శ్రీశైల క్షేత్ర సందర్శనము, పంచాక్షర మంత్ర జపము, రాహుకేతు శాంతికి, అలాగే కాళహస్తి దర్శనములు చేయడం చాలా మంచిదండి. ఈ మాసవారిగా ఈ రాశివారి ఫలితాలు. ఏప్రిల్ నెలలో గ్రహ సంచారం అనుకూలంగా లేనందున అన్ని రంగాల వారికి యోగదాయకంగాను, ప్రతి విషయంలో వ్యతిరేకత, అలసట, శారీరక శ్రమ, అకాల భోజనం, బంధుమిత్రాలతో విరోధాలు, కుటుంబంలో అశాంతి, ప్రయాణంలో అసౌఖ్యము, ఇబ్బందులు, ఆరోగ్య భంగులు, స్థాన మార్పులు లేదా గృహ మార్పులు ఈ నెలలో వీరికి జరుగును.
మే నెలలో అన్ని విధాలుగా అన్ని రంగాల వరకు బాగుంటుంది. ద్వితీయార్థంలో వృత్తి వ్యాపారుల రాణింపు, ఆరోగ్యం బాగుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిచ్చింది. రావాల్సిన ధనం సరైన సమయం చేతికందును. ఉత్సాహంగా ఉల్లాసంగా ధైర్యంతో ముందుకు పోగలదు. సంతాన వాహన సౌఖ్యము, బంధుమిత్రాదులతో సఖ్యత కలుగును. ఈ సింహరాశి వారికి జూన్ నెల తలచిన పనులు సకాలంలో పూర్తి చేయగలరు. కుటుంబంలో సఖ్యత, గృహ జీవితంలో నూతన వస్తు ప్రాప్తి, గృహంలో వివాహాది శుభకార్యాలు, మధ్యవర్తిత్వం నిలపడ, గౌరవ లాభం, మీ మాటకు విలువ పెరిగిన, సంతానం ద్వారా ఆనందము, సంతోషకర వార్తలు ఉంటాయి. స్త్రీ సౌఖ్యం, నూతన పరిచయ లాభాలు కలుగును. ఈ సంవత్సరము ఈ జూలై నెలలో వీరికి అన్ని రంగాల వారికి ప్రథమార్థంలో బాగుంటుంది. తదుపరి ద్వితీయార్థంలో ఆదాయానికి మించిన ఖర్చులే, ఆరోగ్య భంగాలు, బంధుమిత్ర విరోధాలు, ఉద్యోగుల స్థానచలనం లేదా గృహ మార్పులు తప్పవు. శారీరక శ్రమ, అకారణ విరోధాలు, సంతానం వల్ల ఇబ్బందులు, భార్య చిన్న తగాదాలు కలుగును. ఈ ఆగస్టు నెల ఈ రాశి వారికి కూడా నెలలో కూడా పరిస్థితులు అంతా వ్యతిరేకంగానే ఉంటుంది. మనశ్శాంతి ఉండదు, ఏ పని చేయబుద్ధి కాదు. ఆరోగ్య భంగాలు, నేత్ర శిరోబాధలు, కావలసిన వారు అవమానించరు, ఆర్థిక సమస్యలు వెంటాడు, రుణాలు చేయాల్సి వచ్చిన, సోదరి విరోధం, మాతృవంశకు శోతకములు, పేడలు, నిద్రలేమి, కుటుంబ విరోధము, దేహస్వాక్యం లేకుండా ధన వ్యయం కూడా కలుగును. ఈ సెప్టెంబర్ నెలలో ఈ రాశి వారికి అన్ని రంగాల వారికి యోగమే. ఆదాయం బాగుంటుంది, ధైర్యంగా ముందుకు పోగలరు. ఆరోగ్యం కుదుటపడను, పట్టుదలతో కార్యజయం, మనోధైర్యం వచ్చట వల్ల పనుల్లో ముందంజ వేదురు. కుటుంబ సౌఖ్యము, స్పెక్యులేషన్లో మిశ్రమ ఫలితాలు, దైవ సంబంధ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్టోబర్ నెలలో గత 2-3 నెలలుగా పడుచున్న బాధల నుండి ఉపశమనం పొంది వృత్తి వ్యాపారం రాణిస్తారు. ఆదాయం బాగుంటుంది, ఆరోగ్య లాభం, కుటుంబ సౌఖ్యం, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. సంతానం కూడా వృద్ధిలోకి స్త్రీ సౌఖ్యం, స్పెక్యులేషన్ అనుకూలత ఉంటుంది. ఈ సంవత్సరము నవంబర్ నెల ఈ రాశి వారికి యోగకారక గ్రహాలు శుభస్థానం ఉన్నదని అన్ని విధాలుగా లాభించింది. ఆర్థికంగా సంతృప్తి, పాత బాకీలు వసూలు ఒకట, స్నేహితులు మూలకంగా కొన్ని సమస్యలు పరిష్కారమగును. ఆరోగ్యం బాగుంటుంది, శత్రువులపై ఆధిక్యత, సంతాన సౌఖ్యం, కుటుంబ వ్యక్తులకు సహకారం లభించింది. డిసెంబర్ నెల ఈ రాశి వారికి ఈ నెలలో శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ మాటలు ఉద్రేకంగా ఉండిచ్చే కార్యంలో ఆటంకములు, ఆర్థిక ఇబ్బందులు, ఊహించిన సమస్యలు, అనుకోని ఖర్చులు, వాహన ప్రమాదాలు, భార్యతోనూ కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు, ప్రయాణములందు కష్టములు. ఇకపోతే కన్యరాశి చూద్దామండి. కన్యరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 5, వ్యయం 5 అండి. రాజపూజ్యం 5, అవమానం 2, గౌరవం కొద్దిగా ఒక 3 పాళ్ళు ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి వాళ్ళకు గురుడు భాగ్యమందు సంచారము మే నుంచి జరుగుట చేత శని 6 బలీయుడు కుంభంలో ఉండటం వలన ఈ సంవత్సరం స్త్రీ పురుషాదులకు మిశ్రమ ఫలితాలుగా ఉంటుందండి. అలాగే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 కన్యరాశిలోకి వస్తుందండి. ఈ కన్యరాశి వారికి ఈ సంవత్సరం ఏంటంటే ఈ గురువుడు భాగ్యమందు సంచారము, శని 6 బలీయుడు ఈ సంవత్సరం స్త్రీ పురుషాదులకు మిశ్రమ ఫలితాలుగా ఉండవు. మీలో ఎన్నో రకముల సామర్థ్యంలో ఉన్న ముందుకు వెళ్ళలేకుండా జరుగును. అకారణంగా మాటలు పడట, రావాల్సిన బాకీలు రాకుండా, ఆదాయం అంతరాయము, లోపల అధైర్యం ఏర్పడడం, రక్తబంధు వర్గములతో కలతలు, అశాంతి, మనసునకు లోపల అధైర్యం ఏర్పడడం, రక్తబంధు వర్గంలో కలతలు, అశాంతి, మనసుకు హెచ్చరికలు లేకుండా, మందత్వము, గుప్తశత్రు బాధలు, సొంత పనుల కంటే పైవారి పనుల శ్రద్ధ లేనిపోయిన అవమానాలకు మనసులో లోనొకట, మీ సొమ్ము తిని ఉపకారం పొందిన వారి శత్రులుగా అగుదురు. ఆడవారి ప్రేరణచే జరుగు పనుల్లో ఆందోళన హెచ్చిన, ధనవ్యయం మీద కొట్టివేయను. పుణ్యక్షేత్ర సంచారము, గృహ మార్పులు, ప్రయాణంలో ఒత్తిడి, ఔషధ సేవలు చేయుట, చోర భయం, సాంఘిక అపనిందలు, గౌరవాదుల మార్పులు, ఏదో రూపంగా ధనం చేతికందును. అనేక రకములుగా సొమ్ము హారతి కర్పూరంలో హరించును. శారీరక మానసిక బాధలు తప్ప ఆందోళన హెచ్చును. వ్యసనముల ద్వారా ధనవ్యయము, వృధా కాలక్షేపం చేయుట, శని బలీయంగా ఉండేట కొన్ని విషయాల్లో ధైర్యంగా ముందుకు పోగలరు. మీ ధైర్య సాహసాలే మిమ్మల్ని సమస్యల నుండి రక్షించను. భార్యాభర్తల మధ్య ఒక్కోసారి మాట పట్టింపులు జరుగును. ఈ సంవత్సరం ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని డిపార్ట్మెంటు వారికి బాగుండదు, కొన్ని డిపార్ట్మెంట్ వారికి అనుకూలత ఉండదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వారికి సాఫీగా జీవనం సాగిపోను. అధికారులు మన్ననలు పొందిన ప్రమోషన్స్ వచ్చినట్టు వచ్చి చేజారిపోను. నిరుద్యోగులకు ఏదో ఒక ఉద్యోగం లభించును, కానీ అంతగా బాగుండదు. ప్రైవేట్ సెక్టర్ వారు పనిచేయ వారికి యజమానులు గుర్తింపు లభించదు. మరొక కంపెనీలకు మారుదురు. మీ శ్రమకు తగిన ఫలితం లభించదు. నిరుత్సాహంగా జీవితం ఉండును.
రాజకీయ నాయకులకు శని బలం వలన రాణింపు ఉంటుంది. అవసరానికి అనుగుణంగా సమయానుకూలంగా వ్యవహరించడం వలన ప్రజల్లో గుర్తింపు ఉంటుంది. ప్రజానుకూల కార్యక్రమాలు నిర్వహిస్తారు. పార్టీ పరంగా మంచి గుర్తింపు ఉంటుంది. పార్టీలు ఏదో ఒక పదవి తప్పగలదు, కానీ ఎన్నికలందు పోటీ చేసిన విజయం అధికంగా ధనం ఖర్చు ఒకట, ధన నష్టము జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరము కళాకారులకు గురుబలం కారణంగా రాణింపు ఉంటుంది. టీవీ, సినిమా, నాటక రంగాల్లో ఉన్న గాయకులకు, దర్శకులకు, నటీనటులకు, ఇతర సాంకేతిక నిపుణులకు విజయాలు స్వల్పం. నిరుత్సాహము, నూతన అవకాశాలు అంతంత మాత్రంగా ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందులు, అవార్డులు పొందలేరు. ఈ సంవత్సరం వ్యాపారస్తులకు బాగానే ఉంటుంది. ఆశించినంత మేర లాభాలు పొందలేరు. ఇసుక, ఇటుక, సిమెంటు, కంకర వ్యాపారస్తులకు అనుకూలత, సరుకులు నిల్వ చేయవారులకు నష్టాలు, కిరాణా వ్యాపారస్తులకు పర్వాలేదు అనిపించింది. ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి నష్టాలు, కాంట్రాక్టుదారులకు, రియల్ ఎస్టేట్ దారులకు, చేయవారికి కొంతమేరకు అనుకూలించింది. వెండి, బంగారం వ్యాపారస్తులకు నష్టాలు తప్పవు. ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం కారణంగా చదువుపై శ్రద్ధ ఉంటుంది. స్నేహితులతో కాలక్షేపం చేదురు. జ్ఞాపకశక్తి పెరుగును. పరీక్షలందు విజయం. ఇంజనీరింగ్, మెడిసిన్, లా సెట్, ఈసెట్, ఆసెట్, బీఈడి, పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు రాయవారికి మంచి ర్యాంకులు వచ్చినా కోరుకునే చోట్ల సీట్లను పొందలేరు. క్రీడాకారులకు కొంత పర్వాలేదు అనిపించింది. కొన్ని విజయాలు లభించును. ఈ సంవత్సరం వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంట బాగా కలిసి వచ్చింది. ఆదాయం వ్యయములు సమానంగా ఉండేట రుణములు చేయక తప్పదు. కౌలుదారులకు ఆర్థిక ఇబ్బందులు, జీవనం ప్రశ్నార్థకంగా మారును. రొయ్యలు చెరువులు, చేపల చెరువుల వారికి కొంత మేర పర్వాలేదు. కోళ్ళ ఫారం వారికి బాగుంటుంది. స్త్రీలకు ఈ సంవత్సరం గురుడు 9 ఏళ్ల సంచారం వలన, రాహు వలన కుటుంబంలో ఉద్యోగాలు చేయవారికి కుటుంబం దూరంగా ఉండవలసిన పరిస్థితి. అధికారుల ఇబ్బందులు, సుదూర ప్రాంతాలకు బదిలీలు. ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. గర్భ సంబంధ వ్యాధులు వచ్చిన గర్భిణీశీలకు ఆపరేషన్స్ ద్వారా డెలివరీ ప్రథమార్థం అయితే పుత్ర సంతాన ప్రాప్తి, ద్వితీయార్థం అయితే స్త్రీ సంతాన ప్రాప్తి. వివాహం కాని వారికి స్త్రీలకు ద్వితీయార్థం వివాహములు జరుగును. మొత్తం మీద ఈ సంవత్సరం స్త్రీ పురుషాదులకి మిశ్రమ ఫలితాలు ఉంటుంది. కొందరికి వియోగము, మరికొందరికి అవయోగం. కానీ శని బలంగా ఉన్నవారు రాహు కేతులు బలం లేని కారణంగా జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది. ఆందోళనలు కలిగించండి. చేయవలసిన శాంతిలో మంగళవారం నియమాలు పాటించుట, మీ గ్రామంలో ఉన్న శివాలయం ప్రదక్షిణ చేయట, రుద్రాభిషేకములు, శ్రీశైలం కాళహస్తి సందర్శనములు చేయట కలిసి వచ్చెను. రాహుకేతు జపాలు చేయించుకుంటే మంచిది. జై శ్రీమాత శుభమగ్గాక. ఏప్రిల్ నెల మాసవారి ఈ రాశివారి ఫలితాలు. ఏప్రిల్ నెల చేవృత్తి వ్యాపారాలు అంతగా అనుకూలంగా ఉండవు. అన్ని రంగాల వారికి ఇబ్బందులు, ఆరోగ్య భంగములు, ఆర్థిక నష్టములు, శారీరక శ్రమ, అకాల భోజనాలు, వ్యవహార భంగాలు, కుటుంబ శక్తులతో విరోధాలు, సంతానం ద్వారా కూడా సమస్యలు, సౌఖ్యము తక్కువ, స్పెక్యులేషన్లో నష్టాలు వచ్చును. మే నెల యందు ప్రథమార్థంలో బాగుండు. అన్ని రకములుగా నష్టములే. ద్వితీయార్థంలో చేయి వృత్తి వ్యాపారం రాణించింది. ఆదాయం బాగుండును. గతంలో ఉన్న సమస్యల నుండి బయటపడదు. మిత్రుల సహకారం లాభించి నూతన పనులు ప్రారంభిస్తారు. స్పెక్యులేషన్లో లాభాలు వచ్చును. అలాగే జూన్ నెల గ్రహాల అనుకూలం వలన అన్ని రంగాల వరకు లాభమే. చేయి వృత్తి వ్యాపారాలు రాణింపు. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తిని ఇచ్చిన. కుటుంబంలో సంతోషాలు, సంతానోన్నతి, లాభాలు, వాహన సౌఖ్యం, బంధుమిత్రుల సహాయం, గౌరవము, స్పెక్యులేషన్ల అనుకూలత, నూతన పరిచయాలు లాభించును. జూలై నెల తలపెట్టిన కార్యములందు విజయము, ధనలాభం, నూతన వ్యవహారాలు కలిసి వచ్చును. మీ మాటకు విలువ పెరుగును. ఇతరులకు మాట సహాయం చేస్తారు. వాహన మార్పులు, ఉద్యోగులకు ఆనందమైన జీవనం, మంచి గుర్తింపు లభించింది. శ్రీమూలక లాభములు, తీర్థయాత్రలు ఫలప్రాప్తిస్తాయి. శత్రువులపై ఆధిక్యత కలుగుతుంది. ఆగస్టు నెల ఈ రాశి వారికి 12 గ్రహ సంచారం వలన అనుకూలంగా ఉండదు. ఆదాయానికి మించిన ఖర్చులు, పనులు కలిసి రాక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, భౌతికములు, ఇతరులు పరామర్శ చేయట, బంధుమిత్రులతో విరోధములు, అపనిందలు, అవమానం, ఉద్యోగులకు బదిలీలు, స్థాన మార్పులు, గృహ మార్పులు తప్ప. నమ్మిన వారి వల్ల మోసపోవటం, అశాంతి జరుగుతుంది. సెప్టెంబర్ నెల కూడా ఈ రాశి వారికి అనుకూలత తక్కువగా ఉంది. పనులంతా ఆటంకములు, మనశ్శాంతి ప్రశాంతంగా ఉండదు. ప్రతి నిమిషంలో ఏదో ఒక సమస్య బాధపడుతుంది. అనేక దుస్సంఘటనలు జరుగును. ఇతరుల సమస్యల వల్ల మీరు ఇబ్బందులు పడుదురు. ప్రతి విషయంలోని జాగ్రత్త అవసరం. స్పెక్యులేషన్ నష్టాలు, తస్మాత్ జాగ్రత్త. కోర్టు అక్టోబర్ నెల ఈ నెలలో కూడా ప్రథమార్థంలో బాగుండదు. 15వ తేదీ తర్వాత పరిస్థితులు కొంతమేర అనుకూలంగా. ముఖ్య సమస్యల నుండి బయటపడుదురు. సంతానం ద్వారా ఉన్న ఇబ్బందులు పరిష్కారం. ఆరోగ్యం బాగుంటుంది. నిలదొక్కుంటారు. కుటుంబ సౌఖ్యము, స్పెక్యులేషన్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి.
నవంబర్ నెల కూడా గత 3 నెలలుగా పడుతున్న బాధలు తొలగి చేవృత్తి వ్యాపారం రాణింపు ఆర్థికంగా బాగుంటుంది. గతంలో ఉన్న సమస్యలు పరిష్కారమగును. వ్యవహార జయము, మిత్ర సహాయం లభించిన కుటుంబంలో సంతోషంలో గృహ నిర్మాణాదులు కలిసి వచ్చిన సర్క్యులేషన్ లాభంలో కలుగును. డిసెంబర్ నెల ఈ రాశి వారికి అన్ని రంగాల వరకు యోగమే. చేయి వృత్తి వ్యాపారాలు ఆశించిన లాభించిన ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయంకు లోటు ఉండదు. ప్రతి విషయంలో ధైర్యంగా ముందుకు పోగలరు. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. నూతన కార్యాలకు శ్రీకారం చుట్టదు. శత్రుల ఆధిక్యత, స్త్రీ సౌఖ్యము, సంతాన సౌఖ్యం, నూతన పరిచయ లాభంలో స్పెక్యులేషన్ల లాభాలు, నూతన పరిచయ లాభాలు కలుగుతాయి. జనవరి నెల వీరి గ్రహం అనుకూల సంచారం వలన కార్యముల జయము, నూతన వస్త్ర ప్రాప్తి, బంధుమిత్రులతో విందు వినోదాలు, దూర ప్రయాణాలు, పాత మిత్రులు కలుసుకుంటారు. కుటుంబంలో సంతోషం, ఆనందంగా ఉంటారు. సమస్యల నుండి బయటపడ్డ కీర్తి, లాభము, స్పెక్యులేషన్ లాభాలు కలుగును. ఫిబ్రవరి నెలలో ఈ రాశి వారికి శుభాశుభ మిశ్రమంగా ఉండడం చేత కొందరికి యోగం, మరికొందరికి అవయోగము. వృత్తి వ్యాపారాలను రాణింపు ఉండను. ధనం ఇబ్బందులు తప్ప కోపం హెచ్చుగా ఉండటం వల్ల సమస్యలు కొని తెచ్చుకుంటారు. బంధుమిత్రులతో విరోధాలు, చికాకులు కలిగిన సంఘటన జరిగింది. మార్చి నెల వృత్తి వ్యాపారాలు బాగుంటుంది. మనశ్శాంతి ఉంటుంది. ఆరోగ్య లాభం, శారీరక శ్రమ, అకాల భోజనాలు, ఆరోగ్యం, ఉద్యోగులకు బదిలీలు, అపవాదులు, వాహన సౌఖ్యము, సోదరవర్గం వారితో సఖ్యత, భూసంబంధ వ్యవహారాలు లాభించిన. సంతానం పరిస్థితులు బాగా వ్రాదురు. గృహంలో శుభకార్యాలు జరుగును. ఈ విధంగా ఈ సంవత్సరం ఈ కన్యరాశి వారికి గడుస్తుంది కనుక తస్మత్ జాగ్రత్త. ఇష్టదైవాన్ని బాగా ప్రార్థించుతా వీళ్ళకి అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. జై శ్రీమాత శుభమక్క.